నవీన్ పల్శెట్టి వన్ మ్యాన్ షో అని మనం చెప్పాలి. లేడీస్లో ఆడపిల్లల్లో కొంచెం క్రేజ్ ఉంది. ఆ క్రేజ్కి ఈ సినిమా మీనాక్షి తన పర్ఫార్మెన్స్ అయితే ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను. సార్ ఈరోజు థియేటర్స్లో అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి హీరోగా చేసినటువంటి మూవీ రిలీజ్ అయింది. ఎలా ఉంది సార్ మూవీ? మూవీ ఎలా ఉంది అనేదానికి మూవీ బాగానే ఉంది. మూవీకి సంబంధించి చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో థియేటరు నవ్వుతున్నట్టు నవ్వులు పంచుతున్నట్టు థియేటర్లో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కథ విషయాన్ని చూసుకుంటే మనం ఒక గోదావరి జిల్లాలో ఒక భూపతి వంశానికి చెందినటువంటి వ్యక్తి 7 తరాలుగా వాళ్ళు ఆ ప్రాంతంలో అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది పొజిషను, ఒక పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లిలో ఒక చిన్న అవమానం పడి 7 తరాలు గుర్తుండిపోయేలాగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఎయిమ్తో ఉన్నటువంటి వ్యక్తికి మీనాక్షి ఎవరు, మీనాక్షి ఎలాంటి క్యారెక్టర్ చేస్తుంది, ఆ పెళ్ళి ఎలా చేసుకున్నాడు, పెళ్లి కోసం ఎన్ని పాటలు పడ్డాడు, ఇదంతా కూడా ఒక లైన్ అన్నమాట కథ. ఫస్ట్ హాఫ్ వరకు చాలా కామెడీగా నడిచింది. అంటే కథలోకి ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి కథలోకి వెళ్ళే వరకు ఒక 10 నిమిషాలు ఆడియన్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాడు. ఆడియన్ ఎప్పుడైతే మీనాక్షి క్యారెక్టర్ ఎంటర్ అయిందో, హీరోయిన్ క్యారెక్టర్ ఎంటర్ అయిందో, అక్కడి నుంచి ఆడియన్ ట్రావెల్ అవుతాడు. ఆ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్లో జనరేట్ అయ్యే ఫన్, ఆర్గానిక్గా జనరేట్ అయ్యే ఫన్ని ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆల్రెడీ వైరల్ అయినటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం మారిపోతుంది. పెళ్ళి జయంగా బతికేవాడికి పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళి తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మంచిగా ప్లాన్ చేసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్తే మనకు అది పొలిటికల్ సెటైర్ లాగా సెకండ్ హాఫ్ ప్లాన్ చేసుకున్నాడు. పొలిటికల్ సెటైర్లో ప్లాన్ చేసుకున్న డైలాగులు, కొన్ని సీన్లు అయితే స్క్రీన్ మీద చాలా బాగా పండి అని మనం చెప్పాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని సెటైర్లు దాంట్లో వాడటం జరిగింది. ఇది ఒక పొలిటికల్ సెటైర్ కూడా సెకండ్ హాఫ్ నడిచింది అనమాట. కామెడీ జనరేట్ చేస్తూ ఆ సినిమా నడిచింది. ఒక 2 or 30 minutes ఉంది సినిమా. దీంట్లో మనకి మిక్కీ జే మేయర్ ఇచ్చినటువంటి సాంగ్స్ ఆల్రెడీ 2 సాంగ్స్ హిట్ అయినాయి. ఆ 2 సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఒకటి కొంచెం యావరేజ్గా ఓకే చల్తా టైప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశారైన. మీనాక్షి తన పర్ఫార్మెన్స్తో అయితే ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. రావు రమేష్ గారిది మీనాక్షి ఫాదర్ క్యారెక్టర్ ట్రైలర్లో రివీల్ చేశారు ఆల్రెడీ. సో అది మనం చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా చక్కగా ఎంతవరకు చేయాలో అంతవరకు ఉంది. మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా చమక్ చంద్ర క్యారెక్టర్ కానీ మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధిలో ఉన్నంత వరకు బాగా చేశారు. ఇక మనం ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది నవీన్ పల్శెట్టి గురించి. నవీన్ పల్శెట్టి వన్ మ్యాన్ షో అని మనం చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తన పర్ఫార్మెన్స్తో, తన స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది. నవీన్ పల్శెట్టికి సంబంధించి ఒక జోనర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆ పర్ఫార్మెన్స్ దీంట్లో కూడా ఉంది. మనం ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా దగ్గర నుంచి నెక్స్ట్ సినిమాలు జాతిరత్నాలు, దాని తర్వాత మిస్ శెట్టి, పొలిశెట్టి, ఇలా ఒక 3 సినిమాలతో ఆయన ఒక ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నారు. తనకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఆడియన్స్ మొత్తానికి కూడా ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. సినిమాకు సంబంధించి అన్ని పాజిటివ్లే ఉన్నాయి. ఎక్కడైతే మనం లైన్ అనుకున్నామో ఆ లైన్ ఇంత మునుపు కొన్ని సినిమాల్లో చూసినట్టు గుర్తొస్తుంటుంది. అలానే సినిమాలు కొన్ని సినిమాల్లో గుర్తొస్తుంటుంది. బట్ పర్ఫార్మెన్స్తో దాన్ని అధిగమించాడు నవీన్ పోలిశెట్టి అని మనం చెప్పుకోవాలి. పండగకి వచ్చిన సినిమా కాబట్టి పండగ వాతావరణం, సెలబ్రిటీ మూడ్లోనే ఈ సినిమా నడుస్తుంది. అది ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఇక్కడ కంపారిజన్స్ వస్తున్నప్పుడు నెక్స్ట్ నిన్న సినిమా రిలీజ్ అయిన సినిమా బాగుందా, మొన్నది బాగుందా, ఈ కంపారిజన్స్ వస్తున్నాయి. కంపారిజన్స్ వస్తుంటే దీనికి ఏంటో ఒక సపరేట్ కామెడీ జోనర్ నమ్ముకున్నప్పటికీ దీంట్లో నవీన్ పోలిశెట్టి టైమింగ్ వేరుంటుంది. అన్ని కామెడీ సినిమాలు ఒకేలాగా ఉండవు కదా. నిన్న భర్త మహాశైల విజ్ఞప్తి, అది ఒక జోనర్ కామెడీ. అది రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా కనిపించారు. అదొక జోనర్ కామెడీ. అది ఎంజాయ్ చేశారు థియేటర్లో ప్రేక్షకులు. చిరంజీవి గారిది అంటారా అవుట్ అండ్ అవుట్ కామెడీ. అది మ్యూజిక్ ప్లస్ అయింది ఆ సినిమాకి. అదొక ఓన్లీ కామెడీ పైన నడిచే సినిమా. థిన్ లైన్ ఉన్న ఓన్లీ కామెడీ పైన నడిచే సినిమా. సో కామెడీలోనే
ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సినిమాలు 3 సినిమాలు కూడా. అవును. సో ఏది బెటర్ అనేది చెప్పడానికి ఆబ్వియస్లీ ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి దానికి వెళ్తారు జనాలు. దాని తర్వాత నెక్స్ట్ ఏ సినిమా అని చెప్పి చూసుకుంటారు. వాటిలో వాళ్ళకి నచ్చిన దగ్గరలో థియేటర్లో ఏ సినిమా ఉంది వాళ్ళకి నచ్చిన హీరోకి సినిమాకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అవును. సో ఏది బెటర్ మన డిబేట్ కంటే కూడా ఒక్కొక్క సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకోవడం బాగుంటుంది. ఈరోజు రిలీజ్ అయినటువంటి నవీన్ పోలిశెట్టి సినిమా అయితే ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అతను నవీన్ పోలిశెట్టికి లేడీస్లో ఆడపిల్లల్లో కొంచెం క్రేజ్ ఉంది. ఆ క్రేజ్కి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అది డిసప్పాయింట్ చేయదు వెళ్ళిన వాళ్ళకి. వన్ లైనర్స్ అనేవి చాలా యాప్ట్గా ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ వన్ లైనర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా కూడా చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, రిచ్గా ఉన్నాయి. మనకి చేసినటువంటి పాటలు కానీ, హీరో ఇంట్రడక్షన్ షార్ట్కి వాళ్ళు వాడినటువంటి ఖర్చు కానీ, ఆ ప్యాలెస్లు ఇవన్నీ కూడా సరదాగా ఉన్నాయి. గోదావరి వాతావరణాన్ని ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది అనేది మనకి బాగా చూపించారు. నవీన్ పోలిశెట్టి టైం తీసుకున్నప్పటికి కూడా మిస్సెట్టి పోలిశెట్టి సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ టైం తీసుకున్నప్పుడు కూడా మంచి కంటెంట్తోనే థియేటర్లోకి రావడం జరిగింది. థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్ అయితే డిసప్పాయింట్ అవ్వడం అనేది నాకు ఉన్నటువంటి ఫీలింగు. ఇది ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అయ్యారు థియేటర్లో చూస్తున్నాను సేపు. బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు కొంతమంది ప్రేక్షకులతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సాటిస్ఫై సినిమా గురించి. సో ఇది రేసు గెలుపు అనే మాటలు కాకుండా ఏ సినిమాకి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే అయితే ఇది మంచి క్లీన్ కామెడీ అని మనం చెప్పుకోవాలి. క్రింజ్ కామెడీ అయితే కాదు. సో పండగకి పర్ఫెక్ట్ సినిమా, పండగకి ఒక పర్ఫెక్ట్ సినిమా అని మనం చెప్పుకోవాలి. పండగ వాతావరణంలో ఉంటుంది. గోదావరి పండగ అంటేనే గోదావరి వాతావరణం సంక్రాంతి అన్నట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అది ఆ సందడంతా కూడా ఈ సినిమాలో కనపడుతుంటుంది. సో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు అయితే డిసప్పాయింట్ అవ్వడు. అతను ఎంతో కొంత ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు. నవీన్ పోలిశెట్టి మళ్ళీ 3 హిట్లు కొట్టాడు. ఇది 4వ హిట్ కింద మనం మాట్లాడాలి. అతను కెరీర్ అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సినిమాతో కమర్షియల్ మేటర్లోకి నవీన్ పోలిశెట్టి ఎంటర్ అయ్యారని మనం చెప్పుకోవాలి.